అసెంబ్లీ సాక్షిగా నివేదించారు. అది కూడా వైసీపీ కొట్టారు సార్. అదే విధంగా సార్ రాష్ట్రంలో ఇప్పటికి 10 నెలలు కాకుండా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇంకో 20,000 కోట్ల రూపాయలు ఇంకో 2 నెలలకు తేడానికి సిద్ధపడ్డారు. అది కూడా వైసీపీ కుట్రే. 2019 ముందు తీసుకొచ్చిన 4 లక్షల కోట్ల అప్పు కూడా వైసీపీ కుట్రే. నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇవ్వకపోవడం వైసీపీ కుట్రే. ఏదైతే డిఎస్సీ ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 నెలలు దాటినా కనీసం ఒక్క సింగిల్ మీరు కొట్టుకొని మీరు తిట్టుకొని మీరు ట్విట్టర్ లో ఫైట్లు చేసుకుని మీరు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకుని వచ్చి వైసీపీ గురించి మాట్లాడతారా? కలిసి ఉండేది మీరు, కలిసి ఉన్నది మీరు, మొదటగా కలిసి ఉన్నది మీరే, అవసరార్థం విడిపోయింది మీరే, మళ్ళీ అవసరార్థం కలిసింది మీరే, మళ్ళీ ఇప్పుడు పదవుల కోసం పందారం కోసం అలిగేది మీరు. భలే నచ్చింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తలేదని చెప్పి వీళ్ళకి ఎవరు చెప్పారండి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసిన విషయం వీళ్ళకి తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఎత్తన విషయం వీళ్ళకి తెలుసా అని చెప్పి సార్ మేము అనలేదు సార్. ఈనాడు పత్రిక రాసింది సార్. నాదెళ్ల మనోహర్ గారిని కేబినెట్ మినిస్టర్కి ఎందుకు రాలేదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడగ్గా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఫోన్ ఎత్తలేదు సార్ అని చెప్పారంట. కానీ తర్వాత రోజు పొద్దున్నే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో కవాతు చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్ ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో. మాకేం అవసరం? వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళు కలిసిపోతున్నారు. మాకేం సార్ మధ్యలో? మాకేం అవసరం? నేను అంత ప్రతిపక్షంగా మేము అడిగేది ఒకటే, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేశారు? సంవత్సరం అయింది, 1,50,000 కోట్ల అప్పు తెచ్చారు. ఏం చేశారు 1,50,000 కోట్ల అప్పుని? బడ్జెట్ లోనే రాస్తున్నారు 1,50,000 కోట్ల అప్పు తెచ్చారని. ఏం చేశారు ఆ అప్పుని చెప్పండి.